లైన్ ఉంది కదండి అనుకున్నాను. అందరికీ నమస్కారం. నేను మీ తెలుగమ్మాయి శివాని నాగారం. ముందుగా మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇంత సపోర్ట్ చేసినందుకు. మా స్పెషల్ గెస్ట్ సందీప్ కిషన్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. సో కైండ్ ఆఫ్ యూ ఫర్ సచ్ నైస్ వర్డ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. చాయ్ బిస్కెట్ టీం అందరికీ కూడా, సందీప్ గారు, అనురాగ్ గారు, విద్య గారు, దివ్య గారు, చాలా మంచిగా అనిపించింది మీరు వచ్చినందుకు. సుహాస్ జర్నీ వాళ్ళని చూస్తే చాలా ముచ్చటగా అనిపించింది. ఈ సినిమా టైటిల్ మారగానే ఫస్ట్ టెన్షన్ పడ్డానండి. అందరూ మా టీంలో అందరూ టెన్షన్ పడ్డాము. కానీ హే భగవాన్ మూవీ టైటిల్ ఆ భగవంతుడే బలాన్ని ఇచ్చాడేమో, అందుకే హే బలవంత్గా మారింది. ఆ బలంతోనే ఫెబ్ 20న మేము మా సినిమాని మీ ముందుకు తీసుకురాబోతున్నాము. మీరు అందరు కలిసి చాలా హ్యాపీగా వచ్చి చూడొచ్చు. చాలా నచ్చుతుంది మీకు, చాలా నవ్వుకుంటారు, చాలా ఎంజాయ్ చేస్తారు, మాట్లాడుకుంటారు మా సినిమా గురించి. ఫాదర్ సన్ సెంటిమెంట్ కానివ్వండి, ఫ్యామిలీ బాండింగ్ కానివ్వండి, ఒకరి కోసం ఎలా నిలబడాలి అనేది మా సినిమా చెప్తుంది. ఈ అన్ని ఎలిమెంట్స్తో పాటు ఫుల్ కామెడీ, ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఫన్ గ్యారంటీడ్, అన్లిమిటెడ్ ఫన్ గ్యారంటీడ్. మా వంశీ నందిపాటి గారికి, బనీవాస్ గారికి, నరేంద్ర గారికి స్పెషల్ థ్యాంక్స్. వంశీ గారైతే ఇప్పుడు ఎగ్జామ్ ముందు రోజు ఏమి రాని స్టూడెంట్ లాగా ఫీల్ అవుతాను నేను. ఆయన ఇంత పెద్ద లిస్ట్ ఇస్తారు, సార్ లిస్ట్ తగ్గించండి సార్, నాకు లిటిల్ హార్ట్స్లో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయింది, కానీ ఇందులో ఎక్స్ట్రా ఎక్స్పీరియన్స్ అవుతుంది, టెన్షన్ కూడా అలాగే పెరిగిపోతుంది. కానీ సార్ నాకు తెలిసి అందుకే అనుకుంటా సార్ మీరు అంత బలంగా కోరుకుంటారేమో, లేదు ఈ సినిమా హిట్ అయి తీరుతుందని. అండ్ హిట్ అవుతుంది సార్, ఐ నో సార్. మా గోపి గారికి, నరేంద్ర గారికి తెలుగులో ఇది ఫస్ట్ డెబ్యూ. డెబ్యూ చాలా స్పెషల్. అంతే పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని మీ ఇద్దరికీ కోరుకుంటున్నాను. గోపి గారు మీరు చాలా 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 స్వీట్, చాలా సపోర్ట్ చేస్తారండి ఎప్పుడు నాకు. నేను వర్క్ చేసిన ముగ్గురు డైరెక్టర్లు కూడా డెబ్యూ డైరెక్టర్లు, అండ్ దర్ వెరీ స్వీట్, వెరీ సపోర్టింగ్. నేను చాలా లక్కీ ఫీల్ అవుతాను అలాంటి డైరెక్టర్స్తో వర్క్ చేసినందుకు. అలాగే మా డైరెక్షన్ డిపార్ట్మెంట్, స్వరాజ్ గారు, హెబ్రాన్ గారు, విక్కీ గారు, గోపి గారు, రాజు గారు, అందరూ వీళ్ళు అసలు డే అండ్ నైట్ ఎలా కష్టపడ్డారండి. నిద్ర పోవడం అనేది మర్చిపోయారేమో, అలాగే భోజనం చేయడం కూడా మర్చిపోయారేమో, అలా డే అండ్ నైట్ వర్క్ చేశారు. మా ప్రొడక్షన్ టీం నుంచి రమణారెడ్డి గారు, యుగేందర్ గారు, అసలు వాళ్ళు బ్యాక్ టు బ్యాక్ అసలు ఎలా మేనేజ్ చేశారో తెలీదు. మా డిఓపి మహిరెడ్డి గారు చాలా బ్యూటిఫుల్గా చూపించారండి. సెట్ వేశారని చెప్పారు కదా, చాలా బ్యూటిఫుల్గా చూపించారు మా అందరినీ కూడా. ఆయన యాంగిల్స్ కానివ్వండి, వాట్ ఎవర్ చాలా బాగా చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. మా ఎడిటర్ విప్లవ్ గారు, ఈజ్ వెరీ క్లియర్ అబౌట్ హిజ్ వర్క్ అండి. ఆ క్లారిటీ ఏదైతే ఉందో ఆయనకి అదే బలం అండి. సినిమా చూసాము, చాలా క్రిస్ప్గా కట్ చేశారు, అది మాకు చాలా పెద్ద అసెట్. థ్యాంక్ యూ సో మచ్ విప్లవ్ గారు. మాకు మంచి మంచి పాటలు రాసినందుకు మా కేకే గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. మా పెద్ద అసెట్, మా బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్, అన్ని ఎండ్స్లో హీరో మా విప్లవ్ గారు, సారీ మా వివేక్ సాగర్ గారు, ఐఎమ్ సో సారీ, మా వివేక్ సాగర్ గారు. సెకండ్ సినిమాలో లిటిల్ హార్ట్స్కి సింజిత్ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్తో వర్క్ చేశాను. ఆయన సింజిత్ ఎప్పుడు చెప్పేవాడు, అసలు వివేక్ సాగర్ గారి మ్యూజిక్ ఉంటుంది చూడు, ఆయన గురువు గారు. అండ్ నౌ ఐఎమ్ సో హ్యాపీ, సో లక్కీ టు ప్రజెంట్ యూ బ్యూటిఫుల్ మ్యూజిక్ మా హే బలవంతులో. సార్ అసలు మీరు ఇరగొట్టేస్తారు సార్, అసలు సగం కుర్చీలు మీ వల్ల ఇరిగిపోతాయి సార్ థియేటర్లో. మీ మ్యూజిక్, మీ బీజిఎం, టాక్ సార్ అక్కడ ఫుల్లీ టాక్. మా బ్లాక్ బస్టర్కి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ అండి. అండ్ చెప్పొచ్చో లేదో కానీ నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు ఇంటర్వ్యూలో, సో థ్యాంక్ యూ సో మచ్. మా యాక్టర్స్ అందరికీ, శ్రవంతి గారికి, లావణ్య గారికి చాలా బాగా చేశానండి వాళ్ళు. తెలుగు అమ్మాయిలు బాగా చేస్తారు, ఎగ్జాంపుల్స్. ధీరజ్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి.
చాలా బాగా చెప్పారండి. మీరు అన్నట్టే, మీరు ప్రామిస్ చేసినట్టే అంబాజీపేట తర్వాత మా ఇద్దరు కాంబినేషన్లో ఇది కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. హర్షవర్ధన్ గారు మా నాన్న క్యారెక్టర్ ప్లే చేశారు. సార్ ఐ లవ్ యువర్ స్పీచ్ సార్, ఎంత బాగా మాట్లాడారు సార్ మీరు అసలు. అంతే అంతే సార్ అంతే. నరేష్ సార్, హర్ష సార్ అండ్ అన్నపూర్ణమ్మ గారు, వీళ్ళు ఎంత సీనియర్ యాక్టర్స్ అయినా సెట్ మీద అసలు ఫ్రెండ్స్లానే ఉంటారు. అస్సలు ఎక్కడ కూడా డిస్కంఫర్ట్ అనేది ఉండదు. ఐ థింక్ వాళ్ళ ప్రొఫెషనల్ ఎథిక్స్ వల్లనో, వాళ్ళు పని చేసిన ఎక్స్పీరియన్స్ వల్లనో అంత హంబుల్నెస్, అంత గ్రౌండెడ్ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ లవ్లీ ఎక్స్పీరియన్స్. ఇకపోతే మా సుదర్శన్, మా బంక గారు, సుదర్శన్ గారు మా బంక. ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ సింగింగ్ అండి. చాలా బాగా పాడతారు మీరు. మా సినిమాలో కూడా ఒక చాలా ఇంపార్టెంట్ బిట్ పాడారండి. అది మీకు ఆయన స్పీచ్ మళ్ళీ ఇప్పుడు పాడి చూపిస్తారు. బట్ జోక్స్ అపార్ట్, సుహాస్ నాకు ఎంత క్లోజ్ అయ్యారో అంతే క్లోజ్ నాకు సుదర్శన్ గారు అయ్యారు. హౌ స్వీట్ హీఈస్ అండి. ఎక్కడ చూసినా వెరీ కంఫర్టబుల్ టు బీ అరౌండ్ దెమ్ అండి. ఒక సీన్ని కంఫర్టబుల్గా కామెడీ పండించాలంటే అంతే ఈజీగా వర్క్ చేసే స్కోప్ ఉండాలి మన కో యాక్టర్స్తో. సో ఇట్ వాజ్ లవ్లీ వర్కింగ్ విత్ సుదర్శన్ గారు. ఇంకా చాలా సినిమాలు చేయాలి మనం. ప్రశాంత్ గారికి, మిథున్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. లాస్ట్లీ మా సుహాస్తో ఖచ్చితంగా ఇది చాలా చాలా స్పెషల్ సినిమా. నాకు ఇంకా గుర్తుంది, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఒక ఈవెంట్లో నేను చెప్పాను, మనం ఇంకా చాలా బ్లాక్ బస్టర్లు చేయాలి, లేదా నువ్వు చేసిన ప్రతి బ్లాక్ బస్టర్లో నేను ఉండాలి. గుర్తుందా? దిస్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు బీ వన్ ఆఫ్ అ కైండ్ ఫిల్మ్ అండి. చాలామంది బ్లెస్సింగ్స్ ఇచ్చారు. మా యాంకర్ గారు కూడా థ్యాంక్ యూ సో మచ్. చాలా ప్రేమనిస్తారండి ఆడియన్స్, అంతే ప్రేమ కొంచెం ఎక్స్ట్రా మా సినిమాకి ఇవ్వండి. Feb 20th హే బల్వంత్తో ఎంటర్టైన్ అవ్వండి. థ్యాంక్ యూ. ఇంత క్యూట్గా అడిగాక ఇవ్వకుండా ఉంటారా? థ్యాంక్ యూ సో మచ్ శివాని గారు. విషింగ్ యూ హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్.